కానీ ఇక్కడ ఎవరు లేరే. తమ్ముడు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయరు, మన వెనకాలే ఉన్నట్టు అనిపిస్తోంది. అరే తోక ఏంటుందిలే తమ్ముడు, ఆడు. తోక ఇక్కడ ఎవరు లేరుగా. ఏమైంది జోర్దార్? నా తలని ఎవరో టచ్ చేశారు. ఒకవేళ నీ తోక తిరిగి వచ్చి నిన్ను టచ్ చేస్తుంటుందేమో. చెక్ చేసి తీరాలి. చూసారా, నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరు లేరు. మీరు ఇంత భయపడ్డారంటే మార్కెట్ లో నా వాల్యూ ఏమైపోతుంది. తర్వాత అందరూ అంటూ ఉంటారు హనీ స్నేహితులు ఎలా భయపడుతున్నారో అని. హలో హలో, తలుపులు తెరుచున్నాయి, మీకు హాయ్ చెప్దాం అనుకున్నాను. నన్ను కాపాడండి. పారిపోండి, త్వరగా బయటికి పరిగెత్తండి. చీటాని ఇంట్లో పెట్టి లాక్ చేసేద్దాం. తప్పించుకున్నా. అరే పోపట్ ఎక్కడుంది? ఏం దిగులు పడకండి, తను పెరుగు తేవడానికి మార్కెట్కి వెళ్ళాడు. కానీ వాడు తిరిగి వచ్చేసాడు. వెళ్ళొచ్చాడు కాబట్టి టైర్డ్ అయిపోయాడు, అందుకని బెడ్రూమ్ లో నిద్రపోతున్నాడు. తెలియలేదే, ఆ చీతా దగ్గర పోపట్ ఇరుక్కుంటే ఏమవుతాడు? అరే చీటాకి ఎలా తెలుస్తుంది పోపట్ ఎక్కడున్నాడు అని? చీటా ఇంట్లోనే కదా ఉన్నాడు, పోపట్ ని వెతికి కనిపెడతాడు. నేను దీన్ని ఆలోచించలేదు. మనం పోపట్ ని కాపాడాలి. రండి త్వరగా వెళ్దాం. ఈ కిటికీ వేరే జామ్ అయిపోయిందే. పదండి మళ్ళీ ట్రై చేద్దాం. ఈ పైప్ మీదకి ఎక్కితే బెడ్రూమ్ కి వెళ్ళిపోతాం. నమస్తే. మీరేమీ భయపడకండి, ఇది చాలా మంచి చీట. నేను నిద్రపోతూ ఉన్నానా, ఇది వచ్చి నా కాలు పట్టుకుంది, హెడ్ మసాజ్ కూడా చేసింది. నాలో రక్తం లేకపోయినా గానీ నాకు మెడిక్యూర్, పెడిక్యూర్ ఇంకా అన్ని క్యూర్లు చేసేసింది. అబద్ధం చెప్పుకో, నేను చీటాని కాను, గాడిదా. ఈ చీట అబద్ధాలు కూడా చెప్తోంది. నేను చెప్పేది నిజమే, నన్ను నమ్మండి. నేను చీటాని కాను, గాడిదా. అర్థమయ్యేలా మీకు ఎలా చెప్పను? నువ్వు గాడిదవి కాదు, చీటావి. నేను గాడిదా. చీటావి. నేను చీటా. గాడిదవి. నేను చీటా. చూసావా, ఒప్పుకున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నేను గాడిదా. సరేరా నాన్న, నువ్వు ఎలా గాడిదగా మారిపోయావు? నేను చిన్నప్పటి నుంచి గాడిద మాంటరీ స్కూల్లోనే చదువుతున్నాను. GBSE బోర్డ్, గాడిద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. అలాంటప్పుడు నేను గాడిదనే కదా. నాకు అర్థమైంది, ఈ గాడిదకి అంటే అదే ఈ చీటాకి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఇది గాడిదని. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి గాడిదలతోనే జీవించింది. మరైతే నేను కూడా పిల్లో లేదో డాగి అయి ఉండాలి కదా. ఏదైతేనేంటి, మనం దీన్ని మనతో పాటే ఉంచుకుని చీతా అవడానికి నేర్పిద్దాం. లేకపోతే ఇది చీతాగా పుట్టినందుకు అసలు అర్థమే లేకుండా పోతుంది. ప్రమాదాన్ని ఖర్చు పెట్టి కొనుక్కోవడం అంటే ఇదే. ఇది కనుక చీతా అయిందంటే ఆ తర్వాత సమస్య మనకే కదా. ఎనీ డౌట్స్? అలా ఎలా వదిలేస్తాం? వాటిలో నిద్రపోతున్న చీటాని లేపాలి కదా. రండి వెళ్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలియడం లేదే. ఐడియా, మనం దీన్ని చీటా చేసే పనులన్నింటినీ చేయిద్దాం. అప్పుడు నిద్రపోతున్న చీటా లేస్తుంది. చీటాలు బాగా జంప్ చేయగలుగుతాయి. ఇదిగో ఒక పని చెయ్యి, త్వరగా వచ్చి ఇక్కడ బాగా జంప్ చేయి. ఇది నాకు వెన్నతో కూడిన విద్య. దీనిలో
లోపల ఉన్న చీటా లెగిసింది అనుకుంటాను. లెగవడం ఏంటి, ఫైటింగ్ చేయడం మొదలు పెట్టింది. బక్ డాచు, మీరు అబద్ధం చెప్తున్నారు. ఫైట్ ఎవరైనా ఇలా చేస్తారా ఏంటి? ఫ్లూట్ ని ఎవరైనా ఇలాగే వాయిస్తారు. ఇలా చూడండి, అది అలా కాదు, ఇలా ఊదుతారు. హే చీతా, ఈ విధంగా గుర్రమే పరిగెత్తుతుంది తెలుసా? డాచు, అబద్ధం చెప్తున్నారు. గుర్రం ఇలాగే పరిగెడుతుంది. ఈ విధంగా క్యారం బోర్డే ఆడతారు. క్యారమ్ ని ఇలాగా ఆడతారు. దీన్నే డాన్స్ అంటారు. బక్ డాచు, డాన్స్ అంటే ఇలాగే ఉంటుంది. ఒక నిమిషం, భారత ఇలా మాట్లాడడం టైం వేస్ట్. మనమే వేరేదైనా ఆలోచించాలి. చీతా లోపల శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం దీనికి గేమ్స్ ఆడుకోవడం నేర్పించాలి. అరే అరే, ఏంటిది? ఒకసారి దీన్ని వదిలి చూస్తాను. అరే రే, నువ్వు ఏం చేస్తున్నావు? అదే తనను తాను గాడిద అనుకునేంత వరకు ఈ విధంగా చేస్తూనే ఉంటుంది. దీనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలి. అది గాడిద కాదు, చీటా అని. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మన ఫ్రెండ్ గాడిదని పిలిచి కంపేర్ చేద్దాం. అప్పుడు తెలుస్తుంది ఇది గాడిద కాదు అని. Good idea. డాచు, హలో ఫ్రెండ్స్. డాచు, థ్యాంక్ గాడ్, ఒక గాడిద నుంచి తప్పించుకోవడానికి గాడిద సాయం చేస్తోంది. గాడిద ఎలా ఉన్నావు? లేదే, ఈ రోజు నా పుట్టినరోజు కాదే. నేను బానే ఉన్నాను. అరే, నీకు బర్త్డే అనే డేట్ లేకపోతే మరి నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్పు. రే గాడిద, అది అలా మాట్లాడడం దాని స్టైల్. నువ్వు నోరు మూసుకొని కాసేపు గమ్ముగా ఉండు. ఆల్రెడీ ఇక్కడ 2 గాడిదలున్నాయి, వాటిని బరాయించాలి. ఫోన్ లో నీకు చెప్పిన ప్లాన్ గుర్తుంది కదా? అరే లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. గుర్తుంది. మేము మీకోసం ఎటువంటి కేక్ తీసుకురావడం లేదు. ఇలా చూడు, ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయాల్సిన సమయం వచ్చింది. వెళ్దామా? అరే నేనే చెప్పానుగా ఈ రోజు నా బర్త్డే కాదని. సరే పదండి వెళ్దాం. బాగా విను, అదేం చెప్తుందంటే అది నిజమైన గాడిదట, నువ్వేమో డూప్లికేట్ గాడిదవట. ఎప్పుడు అది అలా చెప్పింది? అయ్యమా, నువ్వు ఒక గాడిదవేగా, అందుకే నీకది వినబడలేదు. గాడిదలు చెప్పేవి గాడిదలకు వినవట. నువ్వు నోరు మూసుకొనిరా. అసలు మీలో ఒరిజినల్ ఎవరు, డూప్లికేట్ ఎవరు అది తెలుసుకోవడానికి ఒక కాంపిటీషన్ పెడుతున్నాం. గెలిచిన వాళ్ళే గాడిదలా అవుతారు. మొదటి రౌండ్ రేసింగ్. మీ ఇద్దరిలో ఎవరైతే ఫాస్ట్ గా వెళ్తారో వాళ్ళే చీటా. నువ్వు రెడీయేనా చీటా? బక్ డాచు, డాచు, మీరు రెడీయే కదా? నేను ఎప్పుడో రెడీ అయ్యాను. అరే లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. నేను రెడీయే. రెడీ, స్టడీ, గో. ఇలా చూడు, ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తే తీరాలి. ఇప్పుడు నాకేమైంది? గాడిద చీటా కన్నా వేగంగా ఎలా పరిగెత్తావు? అరే నా వెనకొచ్చింది చీటా. దాన్ని చూస్తే ఎవరైనా పరిగెడతారు కదా. వారేవా, ఈ గాడిద ప్రాపర్ గా మాట్లాడింది. ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు. అరే లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. నేను చెప్పను. చూసావా, ఈ గాడిద నిన్ను చూసి భయపడింది. అంటే నువ్వు ఒక భయంకరమైన మృగం. నువ్వు ఒక చీతావే. అరే దేవుడా, నాకు అనిపిస్తుంది నేను గాడిద కాదని. చెప్పు, చెప్పు. గాడిద కాకపోతే ఇంకేంటి? సరే పద, ఇంకో రౌండ్ ని మనం మొదలు పెడదాము. అని తను చీటాని ఇప్పుడు ఒప్పుకునేవాడు. మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టావు కదా. అరే మీరు చెప్పండి. అయ్యో నిన్ను కాదు, కానీ తర్వాత కాంపిటీషన్ మొదలు పెట్టు. నెక్స్ట్ రౌండ్ ఏంటంటే అరవడమే. ఒక మంచి చీట ఎలా అంటే అది చాలా బాగా అరుస్తుంది. గాడిద, నువ్వు ముందు అరువు. డాచు, లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. నేను అలా చేయను. దీనికి అరవడానికి రాదు. ఎందుకంటే ఇది చీతా కాదు, గాడిద. ఏది చీటా, నువ్వు అరిచి చూపెట్టు. దేవుడా, నిజంగానే నాకు అనిపిస్తుంది నేను గాడిద కాదని. నెక్స్ట్ రౌండ్ ని ప్రారంభిద్దామా? గాడిద, తను ఈ పాటికి చెప్పుంటుంది నేనే చీతా అని. ఇప్పుడు తన్నులు తింటావు. సారీ.
నెక్స్ట్ రౌండ్ ఏంటంటే సామాన్లు ఎత్తడం. ఎవరు ఎక్కువ సామాన్లు ఎత్తుతారో వాళ్ళే గాడిద. ఓరి దేవుడా! డాచు డాచు అరే వీటన్నిటిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఏంటి ఇప్పుడేమైనా అరే చెప్పావా? లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు. ఓరి దేవుడా! ఈ రౌండ్ లో చీతా ఎక్కువసేపు బరువు మొయ్యలేకపోయింది. దీని అర్థం ఏంటంటే చీతా గాడిద కాదు, చీతా అని. నువ్వు చీతావే. అవును, మీరు చెప్పింది నిజమే. దేవుడా, నాకిప్పుడు ఏమనిపిస్తుందంటే నేను గాడిద కాదని, నేను చీతానే. నాకు ఒక విషయం అర్థమైంది, నేను గాడిద కాదు చీటా అని. ఇదంతా మీ నలుగురు వల్లే జరిగింది, అందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పటి నుంచి మనమందరం మిత్రులం. అరే అరే ఎవరైనా కాస్త నా తలపై ఉన్న బరువును దింపుతారా? వద్దు వద్దు, ఈ రోజేమి నా బర్త్డే కాదు. అరే రే ఇది చీటింగ్ అబ్బా. బనీ ఇవన్నీ నువ్వు చెప్పవా? చెప్పాను కదా ఈ రోజు నా బర్త్డే కాదు. అరే ఇప్పుడే నాకు కూడా అర్థం అవుతుంది ఇలా మాట్లాడడం ఎంత ఇరిటేటింగ్ గా ఉంటుందో అని. ఇక మీద నేను ఇలా మాట్లాడను. సరే ఇప్పుడు థ్యాంక్స్ చెప్పు. అరే లేదు లేదు, ఈ రోజు నా బర్త్డే కాదు.